సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా కుక్ చేసుకోవాలి. టమోటాలు బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకే కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకే టేస్ట్కి సరిపడా కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపి ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవడమే. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.